హాయ్ వ్యూవర్స్, టుడే మనం జూన్ 4, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ని ఈవినింగ్ వరకు డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ నోట్స్ని ఈవినింగ్ వరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్తే, చాట్ జీపీటీ వినియోగంలో భారత్ టాప్, అమెరికాను దాటి అగ్రస్థానంలోకి. అంతర్జాతీయ వినియోగదారుల్లో 13.5% మంది భారత్లోనే. సో అయితే ఏఐ వాడకంలో భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే 13.5% వినియోగదారులు మన భారత్లో ఉన్నారు ప్రపంచంలో చూసుకుంటే. అలాగే డీప్ సీక్ మొత్తం వినియోగదారుల్లో ప్రపంచంలో మనం 3వ స్థానంలో ఉన్నాం. అయితే చాట్ జీపీటీ వాడకంలో ఫస్ట్ మనం ఉన్నాం, సెకండ్ వచ్చేసి మనకి అమెరికా ఉంది. అదే డీప్ సీక్ వినియోగదారులు చూసుకుంటే మనం 3వ స్థానంలో ఉన్నాం. ఫస్ట్ వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి రష్యా ఉన్నారు. సో దీనికి సంబంధించి మేరీ మీకర్, ఈమె 2025 ట్రెండ్స్ నివేదికలో ఈమె ప్రముఖ విశ్లేషకురాలు, ఈమె వెల్లడించిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి గృహహింస బాధితులకు రక్షణ, జిల్లా తాలూకా స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకం 6 వారాల్లోపు పూర్తి చేయాలి. సో రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశించింది. గృహహింస బాధితులకు రక్షణ కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక అధికారులను 6 వారాల్లో నియమించాలని రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సో దీనికి సంబంధించి జస్టిస్ నాగరత్న గారు మరియు జస్టిస్ సతీష్ చంద్ర గారితో కూడిన ధర్మాసనం ఈ గత నెల 20న తీర్పిచ్చిందన్నమాట. అయితే జిల్లా తాలూకా స్థాయిలో పనిచేస్తున్న అధికారులు కొందరిని గృహహింస బాధితుల కోసం రక్షణ అధికారులు నియమించాలి. దీనికి సంబంధించి అయితే మనకు రక్షణ అధికారులు గృహహింస నిరోధక చట్టంలోని సెక్షన్ 9కి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి. గృహహింస నిరోధక చట్టం సెక్షన్ 11 ప్రకారం బాధిత మహిళలకు చట్టం కల్పించే రక్షణ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలి. ఇది సెక్షన్ 11 చెప్తుందన్నమాట ఈ విషయాన్ని. ఇది ఎందుకు అంటే మనకి ద ఉమెన్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. సో వారి ప్రకారం ఏంటంటే, ఈ గృహహింస చట్టానికి సంబంధించిన ప్రత్యేక అధికారులను నియమించకుండా ఐసీడీఎస్ సిబ్బందిని, అంగన్వాడీ సిబ్బందిని, వీరికి ఈ ఐసీడీఎస్ అంగన్వాడీ సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు తప్పితే ప్రత్యేకంగా గృహహింసకు సంబంధించి ప్రత్యేక అధికారులు నియమించట్లేదు. ఉన్న అధికారులకి అదనంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్పేసి ద ఉమెన్ అనే సంస్థ సుప్రీంకోర్టులో కేసు వేసింది, పిటిషన్ వేసిందన్నమాట. సో ఆ పిటిషన్ సంబంధించి విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రెవెన్యూ అధికారుల పల్లెబాట, భూభారతి అమలులో భాగంగా 621 మండలాల్లో సభలు పెట్టనున్నారన్నమాట. సో మనం జూన్ 20 వరకు ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించున్నారు. ఆగస్టు 15 నాటికి పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నారు. సో భూభారతి సంబంధించి ఇవన్నీ చేయనున్నారన్నమాట. అయితే లాస్ట్ టైం చూసుకుంటే రెవెన్యూ అధికారులు ఈ రెవెన్యూ సదస్సులు వచ్చేసి మన ఉమ్మడి ఏపీలో 2012-13లో అప్పటి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ సదస్సులు జరిగాయి. సో అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే జరగనున్నాయన్నమాట. మొత్తం రాష్ట్రంలో 33 జిల్లాల పరిధిలోని 621 మండలాలు ఉన్నాయి. వీటిలో 10,954 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సదస్సులు నిర్వహిస్తారన్నమాట. సో కేటగిరీ వారీగా దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15 నాటికి ఈ న్యాయ వివాదాలకు సంబంధించిన భూ వివాదాలను ఒక పరిష్కారం చూపాలని ప్రభుత్వం యోచిస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి అమ్మ మాట, అంగన్వాడీ బాట, ఈ నెల 10 నుంచి 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ. సో రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వాళ్ళు వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టారు. సో అదే అమ్మ మాట, అంగన్వాడీల బాట. అంగన్వాడీలో మనకి సంబంధించి వసతులు కానీ, దానికి సంబంధించిన సమన్వయం, పిల్లల పేరెంటింగ్ సంబంధించి మహిళా సంఘాలతో సమన్వయం, ఇవన్నీ వీటికి సంబంధించి ఈ నెల 10 నుంచి 17 వరకు అమ్మ మాట, అంగన్వాడీల బాట పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే నేతన్నలకు భరోసా, దీనికి మార్గదర్శకాలు విడుదల చేశారన్నమాట. బడ్జెట్లో వీరికి ఈ పథకానికి నేతన్నకు భరోసాకి 48 కోట్లు కేటాయించినట్టు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. అయితే ఈ జియో ట్యాగింగ్ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న వారికి వేతన ప్రోత్సాహం కింద గరిష్టంగా ఏటా నేత కార్మికులకైతేనేమో 18,000, అనుబంధ కార్మికులకైతేనేమో 6,000 ఇస్తారన్నమాట. సో దీనివల్ల మొత్తం 40,000 చేనేత మరియు అనుబంధ కార్మికులు లబ్ధి పొందనున్నారు. అయితే మినిమం 18 ఇయర్స్ నుండి జియో ట్యాగ్ అయిన మగ్గాలకు పనిచేసే వాళ్ళకి ఈ పథకం ఎలిజిబుల్ అన్నమాట. సో కనీసం 50% వాళ్ళ యాన్యువల్ ఇన్కంలో, వార్షిక ఆదాయంలో చేనేత వృత్తి ద్వారా వాళ్ళు సంపాదించే వాళ్ళు దీనికి అర్హులు. అలాగే ఈ అమౌంట్ ఎట్లా ఇస్తారా అంటే, సో ఇప్పుడు నేత కార్మికులకైతే 18,000, అనుబంధ కార్మికులు 6,000 ఇస్తారు కదా.
అవి 2 విడతలుగా ఇస్తారన్నమాట. 2 విడతలుగా ఇస్తారు. బ్యాంక్ ఖాతాలోని నేత కార్మికులకి ఇవి 2 విడతలో నేత కార్మికులకైతే 9,000 2 టైమ్స్ అట్లా. సో మొత్తం 18,000. అనుబంధ కార్మికులకు 3,000 అట్లా 6,000 ఇస్తారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్. అయితే డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా ఈయనే ఆ పార్టీకి చెందిన వ్యక్తి అన్నమాట. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా ఈయనే లీ జే మ్యూంగ్ ఇప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు అయ్యాడనమాట. అంతకుముందున్న పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి కిమ్ మూన్ సూ ఈయన ఓడిపోయారు. ఓకే, కొన్ని కారణాల వల్ల అంతకుముందు ఉన్న అధ్యక్షుడు యూన్ సుక్యోల్ స్థానంలో ఈ ఎన్నికలు జరిగినాయి అన్నమాట. ఈయన దేశాధ్యక్షుడిగా దిగిపోయారు. సో నెక్స్ట్ ఈ ఎన్నికల్లో ప్రజెంట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా దానికి చెందిన లీ జే మ్యూంగ్ విజయం సాధించాడన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి కోహ్లీ గ్యాంగ్ కొట్టేసింది బెంగళూరుకు తొలి ఐపీఎల్ టైటిల్. సో ఫైనల్లో పంజాబ్పై గెలిచిందన్నమాట బెంగళూరు ఫస్ట్ ఐపీఎల్ టైటిల్. సో విజేత బెంగళూరుకి వచ్చేసి 20 crores ఇస్తారు. రన్నర్ అప్ పంజాబ్కి 12.5 crores ఇస్తారన్నమాట. ఐపీఎల్ సంబంధించి కొన్ని అవార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ సీజన్ 18 ఇది సీజన్ 18 అన్నమాట. ఐపీఎల్ 18 ఆర్సీబీ గెలిచింది. సో దీనికి సంబంధించి అవార్డు చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ వచ్చేసి మనకి బ్యాటర్ సుదర్శన్కు. సో అత్యధిక పరుగులు చేసిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. 10 lakhs ఇస్తారు ప్రైజ్ మనీ. సో ఆ ఆరెంజ్ క్యాప్ వచ్చేసి సాయి సుదర్శన్కి వచ్చింది. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ వచ్చేసి ఇది అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇస్తారు. ఇది ప్రసిద్ధి కృష్ణ గారికి వచ్చిందనమాట. ప్రైజ్ మనీ వచ్చేసి 10 lakhs. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు సాయి సుదర్శన్కే. సో ఆరెంజ్ క్యాప్ ఎమర్జింగ్ ప్లేయర్ 2 ఈయనకే వచ్చినాయి. సో దీని ప్రైజ్ మనీ కూడా 10 lakhs. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. ఈయన ప్రైజ్ మనీ వచ్చేసి 15 lakhs. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్ని కామిందు మెండిస్ 10 lakhs ఈయనకు కూడా. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ వైభవ్ సూర్యవంశీ చిన్న బాబునే ఈయనకు 10 lakhs. చిన్న ఆడైనా గట్టిగా ఆడిండు. నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చింది. అత్యధిక 6 కొట్టిన బ్యాటర్ ఈయనకు 10 lakhs ఇస్తారు. నికోలస్ పూరన్. అత్యధిక 4 కొట్టిన వ్యక్తి సాయి సుదర్శన్. సో సాయి సుదర్శన్కి 3 అవార్డులు వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకి ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు, 2 ఎమర్జింగ్ ప్లేయర్, 3 వచ్చేసి మనకి అత్యధిక 4 కొట్టిన ప్లేయర్ అనమాట. సో గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్ అంటే అత్యధిక డాట్ బాల్స్ వేసిన వ్యక్తి మొహమ్మద్ సిరాజ్. ఈయనకు 10 lakhs ప్రైజ్ మనీ అన్నమాట. సో ఈ విధంగా ఐపీఎల్ 18 గురించి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రష్యా చమురు దిగుమతులు జూమ్ అంటే మనకి మొత్తం భారత్ చమురు దిగుమతుల్లో అధికంగా రష్యా నుంచి చేసుకుంటున్నాం. సో 38% మొత్తం చమురు దిగుమతుల్లో 38% మనం రష్యా నుంచే తీసుకుంటున్నాం. మనకు రెండవ అతిపెద్ద సరఫరాదారు సో సప్లయర్ వచ్చేసి సెకండ్ హైయెస్ట్ సప్లయర్ వచ్చేసి మనకి ఇరాక్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మన తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పరుచున్నారు. ఇది కేంద్ర పథకం. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి ప్రోత్సాహ పథకం కింద తెలంగాణలో 311 సంఘాలు ఏర్పాటు కానున్నాయి. 2025 వచ్చేసి అంతర్జాతీయ సహకార సంవత్సరం అన్నమాట 2025. సో దాన్ని పురస్కరించుకొని దేశంలో 10,000 ఈ ఎఫ్పిఓస్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే మన తెలంగాణకు 311 కేటాయించింది. అయితే ఈ ఎఫ్పిఓలో ఎట్లా చేరొచ్చు అంటే ఎంపిక సంఘాల్లో వీళ్ళు కనీసం 300 మంది ఉండాలి ఒక్కొక్క ఎఫ్పిఓలో అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్లో. ఒక్కొక్కరు 2,000 రూపాయలు చెల్లించి దాంట్లో సభ్యులుగా జాయిన్ కావాలా. తర్వాత ఈ సంఘం యజమాని బోర్డులో మహిళా రైతులు కూడా ఉండాలి. ఇట్లా ఏర్పాటైన ప్రతి సంఘానికి ఈక్విటీ గ్రాంట్ కింద కేంద్రం 15 lakhs ఇస్తుంది. ఈ సంఘం నిర్వహణకి వచ్చేసి 6 lakhs ఇస్తుంది గ్రాంట్ కింద. ఇట్లా 3 ఏళ్ళు ఇస్తారన్నమాట. అలాగే దీనికి సంబంధించి ప్రత్యేకంగా క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కూడా 1,500 కోట్లతో కేటాయించారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మన తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పిఎస్సిఎస్లనే ఇప్పుడు ఎఫ్పిఓలుగా మార్చాలని చెప్పేసి మన ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సో ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళే వాళ్ళకి బేసిక్ మిలిటరీ శిక్షణ ఇవ్వన్నారు. సో ప్రాథమిక స్థాయి నుంచి వెళ్ళి విద్యార్థుల దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి సద్గుణాలు పెంపొందించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి 118 ఏపీపీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా. సో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అయితే 285 ఏపీపీ పోస్టులకు గాను 120 మంది మాత్రమే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొత్త నియామకాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్లో పెద్ద మొత్తంలో పోస్టులు భర్తీ కానున్నట్టు మనకు తెలుస్తుందన్నమాట. సో ప్రజెంట్ అయితే 118 ఏపీపీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐరాస సర్వప్రతినిధి సభ కొత్త అధ్యక్షురాలిగా అనలిన.
అయితే జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అనలినా బెబాక్ ఈమె ఈ ఐరాస సర్వప్రతినిధి సభకి అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారన్నమాట. రహస్య బాలెట్ ద్వారా ఈ ఓటింగ్ జరుగుతుంది అన్నమాట. సో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఫిలేమాన్ యాంగ్ ఈయన నుంచి అనలినా గారు ఈ బాధ్యతలు స్వీకరించున్నారు. ఈ ఐరాస సర్వప్రతినిధి సభ 80వ సమావేశంలో ఈ విధమైన మార్పు జరిగిందన్నమాట. మొత్తం 193 దేశాల సభ్యత్వం కలిగిన ఈ ఐరాస సర్వప్రతినిధి సభకు ఒక ఏడాదికి ఒకరిని ప్రాంతాల వారీగా అధ్యక్షులుగా ఎన్నుకుంటారు అన్నమాట. సో ఇది ఐరాస సర్వప్రతినిధి సభ కొత్త అధ్యక్షురాలుగా అనలినా బెబాక్. నెక్స్ట్ చూసుకుంటే మనకి 6న చినాబ్ రైలు వంతెనను ప్రారంభించిన ప్రధాని. సో చినాబ్ రైలు వంతెనను మన ప్రధాని గారు జాతికి అంకితం చేయనున్నారు. 369 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి. ప్యారిస్లోని ఐఫిల్ టవర్ కన్నా ఇది ఎత్తుగా ఉంటుందన్నమాట. సో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి 369 మీటర్లు ఉంటుంది ఇది. నెక్స్ట్ చూసుకుంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. సో దీనికి సంబంధించి మన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు షమికా రవి గారు ఈ విధంగా పేర్కొన్నాడు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని చెప్పి ఈ షమికా రవి గారు పేర్కొన్నారు. నెక్స్ట్ చూసుకుంటే 2025-26లో భారత్ జీడిపి 6.4%గా అంచనా వేసిన యూబీఎస్. సో 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్విట్జర్లాండ్కి చెందిన బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ భారత జీడిపి వృద్ధి అంచనాలను 6% నుంచి 6.4%కి పెంచిందన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ న్యూస్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.